హాయ్ యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికరాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కుకట్పల్లి. ఈరోజు మనం ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన 3-in-1 వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వ్యాక్సిన్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఈ వ్యాక్సిన్ పేరు టీడాప్. టీడాప్ అంటే టెటనస్, డిఫ్టీరియా అండ్ పర్టుసిస్ మూడు కలిపి ఈ ఒక్క వ్యాక్సిన్లోనే ఉంటాయన్నమాట. ప్రెగ్నెంట్ ఉమెన్ మిస్ అవ్వకుండా ఈ వ్యాక్సిన్ ఒక్క డోస్ అన్న ప్రెగ్నెన్సీలో వేయించుకోవాలి. యూజువల్గా మనం 26 వీక్స్ టు 36 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా వ్యాక్సిన్ని వేయించుకోండి మీరు. ఈ వ్యాక్సిన్ మనం ఎందుకు వేయించుకోవాలంటే, మనకు రేపు బేబీ పుట్టినాక ఏంటంటే ఎర్లీ వీక్స్లో బేబీ చాలా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అవుతూ ఉంటుంది. సో బేబీకి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం ముందే మనం మదర్కి ఈ వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, మదర్లో యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ మాయ ద్వారా బేబీకి అంది బేబీకి ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి ముందే ఇమ్యూనిటీ అనేది ఫామ్ అవుతుందన్నమాట. రేపు పుట్టాక ఒకవేళ బేబీ ఈ బ్యాక్టీరియాస్కి ఏమైనా ఎక్స్పోజ్ అయినా కూడా బేబీకి ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా డెడ్లీ ఇన్ఫెక్షన్స్ అండి. ఈ ఇన్ఫెక్షన్స్కి యూజువల్గా ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం. అందుకని ముందే మనం ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్ ఎంచుకొని మనం కేర్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదండి. సో మీరు మిస్ అవ్వకుండా, మీరు ఇప్పటికీ ఈ వ్యాక్సిన్ మీరు మీ ప్రెగ్నెన్సీలో వేయించుకోకపోతే ఈ రోజే వెళ్ళి మీ డాక్టర్ని కలిసి వేయించుకోండి. సో ఈ వ్యాక్సిన్ కొంచెం వివరంగా మాట్లాడుతున్నాం. టీటీ అంటే మనకి ఇందులో టెటనస్ టాక్సైడ్. మనకి ఈ టెటనస్ టాక్సైడ్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి టెటనస్ అనే డిసీజ్ అనేది వస్తుంది అనమాట. ఈ డిసీజ్లో ఏంటంటే వాళ్ళకి తీవ్రంగా మజిల్ స్పాజమ్స్ రావటం కానీ, ఒక్కొక్కసారి ఫిట్స్ రావటం కానీ, లేకపోతే లాక్ జా అంటాం, ఇట్లాంటి కండిషన్స్ అన్నీ వస్తాయి. యూజువల్గా ఈ కండిషన్స్ వస్తే కన్నా ట్రీట్మెంట్ చాలా కష్టం అండి. ఎక్కువగా చనిపోయిన వాళ్ళనే చూసాం కానీ వీటిలో క్యూర్ వెనకొచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫ్టీరియా. ఈ డిఫ్టీరియా అనేది ఏంటంటే ఈ రకమైన బ్యాక్టీరియాకి గొంతులో ఏంటంటే ఒక థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి స్వాలోయింగ్ డిఫికల్టీగా ఉంటుంది, బ్రీతింగ్ కష్టం అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళకి అసలు ఊపిరి అనేది అస్సలు అందదనమాట. ఒక్కొక్కసారి వాళ్ళు బ్రెయిన్ డెత్ లేదా డెత్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ పర్టుసిస్. ఈ పర్టుసిస్ అంటే ఊఫింగ్ కాఫ్. దీనివల్ల ఏంటంటే ఇది లంగ్స్కి ఇన్ఫెక్ట్ అయ్యి నిమోనియా లాగా రావడం కానీ, వీళ్ళకి చాలా విపరీతమైన కాఫ్ ఉంటుందన్నమాట. ఈ కండిషన్ కూడా ట్రీట్మెంట్ చాలా కష్టం అండి. ఈ మూడు చాలా డేంజరస్ డిసీజెస్. అందుకని మనం లైఫ్లో ఎన్నిటిగా మనం డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం కదండి. సో ఈ విషయంలో మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇవాళే వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి. ఎప్పుడు మనం వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్న వాటిని అస్సలు మిస్ అవ్వకూడదండి మనకి. ఎందుకంటే ఇక్కడ మనకి 2 ప్రాణాలు, ఒకటి తల్లి ప్లస్ రేపు పుట్టబోయే బిడ్డ, ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి కదా. సో ఇవాళే వెళ్ళి వేయించుకోండి. థ్యాంక్ యూ.